అందరికీ నమస్కారం. మీ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు, నా మిత్రులు కొనగాల మహేష్ గారు, రామరెడ్డి గారు, రాధా గారు, రమేష్ గారు, భిక్షన్ గారు, సంగమేశ్వర్ గారు, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, డీసీలు, మీ అందరూ కూడా నమస్కారం. డైరీ ఆవిష్కరణ అంటే ఒక సాదాసీదా కార్యక్రమం ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉండి మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు ఐఎన్టీసీ 90 ఏళ్ళు పైబడి వారి జన్మదినోత్సవం జరుగుతూ ఉంది ఆర్టీసీ కళ్యాణంలో, అక్కడికి వెళ్ళాలనుకున్నాను. ఇంత ఘనంగా డైరీ ఆవిష్కరణ ఉంటుంది, క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది, నేను కూడా ఊహించలేదు. థ్యాంక్స్ టు మహేష్. ప్రతి సంవత్సరం డైరీ క్యాలెండర్ అనేది మనిషి జీవితంలో, ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఒక మైలురాయి. చాలా తక్కువ మందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది, బట్ క్యాలెండర్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ నుంచి సంవత్సరం పొడవునా కార్యక్రమాలు చేసుకోవాలంటే క్యాలెండర్తో మనం అనుసంధానం కావాలా. ఆ శుభ సందర్భం వల్ల మీ అందరికి కూడా శుభాభినందనలు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం సమాజంలో, ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రముఖమైనటువంటి డిపార్ట్మెంట్. చాలా డిపార్ట్మెంట్స్ పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది గుండెకాయ లాంటిది. అలాంటి డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తూ ఉన్నారు. మిత్రులారా, మీ అందరికి తెలుసు 2014 వరకు, 2003 నుంచి 14 వరకు తెలంగాణ కోసం మనందరం పోరాడాం. మీరు కూడా దాంట్లో భాగస్వామ్యులు. దేనికోసం తెలంగాణ కావాలని కోరుకున్నాం, ఈ ఆశలతో, ఈ ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నామో, ఎంతైతే ఆశపడ్డామో అంత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. నేను ఎక్కువగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ 10 ఏళ్ల కాలంలో మనం ఊహించిన విధంగా ప్రభుత్వం పని చేయలేదు. నిజంగా తెలంగాణ వాదులు, అమరులైనటువంటి వీరులు ఏ రకమైన తెలంగాణ కోరుకున్నారో ఆ రకమైన తెలంగాణ సాకారం కాలే. ఇది వాస్తవం, మీరు కూడా గ్రహించుకోవాలి. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని ఊరడించి కొన్ని కుటుంబాలు మాత్రమే బంగారమయ్యే విధంగా గత పాలన జరిగింది. దాంట్లో రెవెన్యూలో ఎంత లోపభూయిష్టంగా జరిగిందో మనందరూ తెలుసు. ధరణి వల్ల ఎన్ని లోపాలు జరిగినాయి, ఎంతమంది బీద ప్రజలు బాధపడ్డారో మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. నేను కూడా బాధితున్నే. నాది నిజామాబాద్ జిల్లా భీమగల్మల్ రాహత్నా గ్రామం. మా తాతగారు ఇచ్చింది 11 ఎకరాలు. చాలా ఎకరాలు మా కుటుంబ సభ్యులు మాయమైపోయినాయి. అడిగే హక్కు లేకుండా, అసలు అడిగినవాడు పలకరించే పరిస్థితి లేకుండా ఉండింది గత ప్రభుత్వ కాలంలో. అందుకే రేవంత్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ధరణి లోపాల మీద మా ఫార్మర్ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహ గారితో, కోదన్ రెడ్డి గారితో, ఇలాంటి లచ్చిరెడ్డి గారి నిపుణులతో కమిటీ వేయడం జరిగింది. గాంధీ భవన్లో మేము అర్జీలు తీసుకోవడం మొదలు పెడితే దాదాపు లక్షల్లో ధరణి మీద అర్జీలు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో ఆనాడు ఇదే సిఎస్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది, ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి. ధరణి అనేటువంటి ప్రోగ్రామ్ని కేసీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా లోపట ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా భూముల మీద కన్నేసి ఈ ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. అందులోనూ ఐఎల్ఎఫ్ఎస్ అనే ఒక ఫాల్కన్ సంస్థ, మన దేశం సంస్థ కాదు, ఫిలిప్పీన్స్ నుంచి నడిచిన సంస్థకు అప్పచెప్పినారు. మా లొసుగులన్నీ కూడా వారి చేతుల్లోకి పోతా ఉన్నాయి. ఇది తక్షణమే రద్దు చేయాలని చాలా మార్లు వినతించడం జరిగింది, జరగలేదు. తుదకి మీ అందరి యొక్క కష్టం వల్ల, మీ అందరి సహకారం వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ 2003లో అధికారంలోకి వచ్చింది. రాగానే మేము ప్రయారిటీగా పెట్టుకుంది ధరణిని తొలగించడం. దాని స్థానంలో భూభారత్ తీసుకొచ్చినాం. తక్షణమే రిలీఫ్, జిందా తెలుస్తున్నట్లాగా తక్షణ రిలీఫ్ బీద ప్రజలకు జరగాలి అనే ఉద్దేశంతో భూభారత్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జరుగుతుంది మీ అందరికీ తెలుసు. లచ్చిరెడ్డి గారు కూడా దాని సభ్యులుగా ఉన్నారు. భూమి సునీల్ గారు కానీ, కోదన్ రెడ్డి గారి నేతృత్వం మళ్ళీ ఒక కమిషన్ వేయడం, భూభారత్ తీసుకొచ్చి చిన్న చితకర సమస్యలు పెద్ద సమస్యల వరకు తీర్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమే ఉంది.
ఇంకా లోతుగా పోకుండా మిత్రులు, మీ అందరికీ ఒక విషయం, ఇందాక చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధుడిగా నేను కూడా అభిమానిస్తాను. ఈజ్ అ మూమెంట్ లీడర్, నో డౌట్ ఇన్ దట్. కానీ అధికారానికి వచ్చిన తర్వాత అది ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ ఎవరికి కూడా ఆశించిన ఫలితం దక్కకపోగా 65 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ రాష్ట్రాన్ని పాలిస్తే మన అల్పు 65,000 కోట్లు మాత్రమే. కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత శుతిలేని సంసారం నడిపి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చి దాదాపు 6.5 లక్షల కోట్ల అప్పు ఎఫ్ఆర్బిఎం అధిగమించి కార్పొరేషన్ల మీద, సొసైటీల మీద రకరకాలుగా అప్పు తీసుకొచ్చి 6.5 లక్షల కోట్లు పాత బకాయిలు, దాదాపు 7,40,000 కోట్ల అప్పులో దించి ఫలాయం చితికిన సంగతి. ఇవాళ మన రాష్ట్రం దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నమాట మీ అందరికీ మాకన్నా ఎక్కువ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కూడా అధికారం రాకముందు చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల మీద వాగ్దానాలు ఇచ్చినాం. దాంట్లో 6 గ్యారెంటీలో ఒక కార్యక్రమం. తీరా అధికారంకి వచ్చిన తర్వాత చూస్తే చాలా విపత్కరమైన పరిస్థితి ప్రభుత్వం నడవడం అనేది. ఇవాళ మీకు తెలుసు, దాదాపు 18,000 కోట్ల పైచీలకు రాష్ట్రానికి ఆదాయం. దాన్ని పెంచుకోవాలంటే సామాను మీద భారం పడుతుంది. ఆ పరిస్థితి లేదు. ఉన్నదాని పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇబ్బడి ముమ్మడిగా అప్పులు చేసి ఏం చేశారు? ఏ లాభమైన కార్యక్రమం జరిగింది? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అప్పు తీసుకొచ్చి అప్పులు జీతాలు కట్టి? అది జరగలే. ఎక్కడైనా పెద్ద స్ట్రక్చర్స్ నిలబడ్డాయా మన అభివృద్ధి కార్యక్రమం అంటే? చూద్దామంటే స్ట్రక్చర్స్ కనబట్టలే. పనికిరాని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినారు. నేను ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అంటా ఉన్నా అంటే, దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు మీద గోదావరి నదిలో పోసి ప్రాజెక్టు కట్టినారు. ప్రాజెక్టు వల్ల లాభం ఏంటి అంటే, ఒక ఎకరానికి నీరు పారేయాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కొన్ని కాళేశ్వరం నుంచి మల్లన్న సరోవర్ నీళ్లు తీసుకురావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి. ఎత్తిపోస్తే కానీ నీరు పారకానికి రాదు. సో అలాంటి వయబుల్ కాని ప్రాజెక్ట్ ఎందుకు కట్టినారంటే కమిషన్లు దండుకోవటానికి. ప్రజల సొత్తుని నీళ్ళలాగా దుబారా చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళ ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఇవాళ మన పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం నడపాలంటే ఆయన చేసిన అప్పుకి మనకేం అవుట్పుట్ కనబడట్లేదు, కానీ ఆయన చేసిన అప్పుకి దాదాపు 6,500,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఒప్పుకోకపోయినా రిజర్వ్ బ్యాంక్ లాగేసుకుంటుంది మన దగ్గర నుండి. అది అప్పు కానీ, ఇన్స్టాల్మెంట్ కానీ. మీ అందరి జీతపత్యాలకి ఒక 6,500-7,000 కోట్లు, మిగిలిన 6,000 కోట్లు రాష్ట్రం నడుస్తూ ఉంది. ఒకదానికి బడ్జెట్ పెడితే ఒకదాన్ని పట్టే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా దీనికి అధిగమించి ముందుకు పోతా ఉన్నాం. ప్రధాన ధ్యేయం వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు. మీకు చాలా సందర్భాలు నేను గుర్తు చేస్తామని, మీ జీతాలు ఎప్పుడు పడ్డాయో మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఏ డేటుకి జీతాలు పడేవి మీకు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా మొదటి వారంలో జీతాలు పడే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వచ్చిన మొదట్లో నాకు లచ్చిరెడ్డి గారు, మహేష్ గారు చాలా సమస్యలు మన దృష్టి తీసుకొచ్చినారు, ముఖ్యంగా జీతాల విషయంలోనే. ఇవాళ దాంట్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేసి జీతాలు మొదటి వారంలో పడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఒక్కరోజు 9 నెలల జీతాలు మీ అకౌంట్లో వేసినట్టు సందర్భం. ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత కాదు. ప్రభుత్వం అంటే మీరు కూడా భాగస్వాములే. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వం అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ప్రభుత్వం అంటే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు, అధికారులు ఉంటారు, సామాన్యులు ఉంటారు. ప్రభుత్వాన్ని ఫనంగా పెట్టుకొని కొన్ని కుటుంబాలు లాభపడ్డే తప్ప బీదవాడికి కానీ, సామాన్యుడికి కానీ చేసింది ఏం లేదు గత ప్రభుత్వ హయాంలో. ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి చాలా మాట్లాడుతూ ఉన్నారు. సరే, అవన్నీ రాజకీయాలు. కానీ నేను మీకు రేవంత్ రెడ్డి గారి తరఫున ఒక మాట మాత్రం ఇవ్వగలుగుతాను. నేను చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం మనందరిది, బాధ్యత కూడా మనందరిదే.
ముఖ్యమంత్రి గారు కొద్ది పెద్ద బాధ్యత ఉండొచ్చు, మనకు కొద్ది చిన్న బాధ్యత ఉండొచ్చు. బట్ అందరం కూడా బాధ్యతంగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది. ఎందుకు అంటే అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోవాలంటే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత కష్టపడి పనిచేస్తారో మీరు కూడా అంతే కష్టపడి పనిచేస్తేనే మనం ముందుకు పోతాం. ఆ రకంగా చేస్తా ఉన్నారు కూడా. మీరు కష్టపడి పని చేయకుండా ప్రభుత్వం ముందుకు పోదు. ఇందులో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్న మీరు కష్టపడుతున్నట్టుగా ముందుకు పోతా ఉన్నాయి. నేను మీకు విజ్ఞప్తి చేసేదల్లా వాస్తవాల్ని అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాల్ని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తలే సరిపోదు, వాస్తవాలు చెప్పాలి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తీరుతెన్నులు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులు, తేడాలు మీకు అనునిత్యం ప్రజలతో ఉంటారు. మీకు పొద్దున్న లేస్తే ప్రజల మీదకి వస్తారు. దయచేసి వాస్తవాలు చెప్పండి. ఎవరికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాలు చెప్తే చాలు ప్రజలకి. 10 ఏళ్లుగా ఏవివైతే ఆశల పల్లెకలు ఊహించినాడో కేసీఆర్ ఎవరు కూడా పూరించలే. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, బంగారు తెలంగాణ కావచ్చు, ఏది జరగలే. ఉదాహరణకి ఆయన 10 ఏళ్లలో మనం తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసం. ఆంధ్ర వాళ్ళు సపరేట్గా మన ఉద్యోగాలు మనకు వస్తాయని 10 ఏళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 50,000 దాటలే. 55,000 అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇచ్చారు. మేము వచ్చిన 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటున నెలకు 5,000 ఇచ్చాం. హరీష్ రావు అంటాడు, అరే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, మీరు ఇచ్చారే, మీరు నోటిఫికేషన్ వద్దన్నారా ఇస్తానంటే? నోటిఫికేషన్ ఇచ్చి ఎందుకు ఇవ్వకుండా పోయినారు? భారం పడద్దనే కదా తప్పించుకున్నారు. మేము ఇచ్చి తీరినాం, ఇంకా ఇస్తాం. మేము అన్న మాట ప్రకారం అధికారికంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పూర్తి చేయాలనేది మాదే. మొన్ననే ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకుంటూ ఆ మాట మీద కట్టుబడి ఉండాలనే మాట కూడా చెప్పుకోవడం జరిగింది. ఎన్ని న్యాయంగా ఖాళీలు ఉంటే అన్ని భర్తీలు చేయాలి. భారం పడుతుంది ప్రభుత్వం మీద, అయినప్పుడు కూడా ఛేదించాలంటే ఒక గొప్ప కళతో ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధిలో కూడా వారు చేసింది ఏమీ లేదు. సెక్రటరేట్ లాంటి పెద్ద కట్టడం కట్టి మేమేదో చేసామని చెప్పుకున్నాం. సెక్రటరేట్ ఆ రోజు కట్టాల్సిన అవసరం లేకుండే. ఆంధ్రప్రదేశ్కి సరిపోయే సెక్రటరేట్ని కూల్చి వాస్తు పేరిట కొత్త సెక్రటరేట్ కట్టినారు. సరే, ఇది వాళ్ళ ఉపయోగంలోకి వచ్చింది. కానీ దుబారా ఏ రకంగా చేసినారంటే అసలు ప్రభుత్వ సొమ్ముని తన సొమ్ములాగా నీళ్ళలాగా వాడుకున్నారు. అందుకే అప్పుల పాలైంది రాష్ట్రం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిబద్ధతతో, ప్రత్యేక శ్రద్ధతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తూ ఉంది. దాంట్లో మీరంతా కూడా భాగస్వాములు. మనకు కావాల్సిందల్లా అప్పుల రాష్ట్రంగా మిగిలిన తెలంగాణ అప్పుల బారి నుంచి బయటపడి రైజింగ్ తెలంగాణగా ముందుకు పోవాలనుకున్నప్పుడు మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు చూశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్లో ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నామో. హెల్త్ విషయానికి వస్తే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మినహా అసలు ప్రభుత్వ ఆసుపత్రి పేరే లేకుండా పోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్లు మర్చిపోయినారు చాలామంది. ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని హైదరాబాద్ నిమ్స్ వరకు అంతా కూడా ప్రక్షాళన చేసి దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క స్కూల్ మీద 130 కోట్లు పెడతా ఉన్నాం. ఎడ్యుకేషన్లో ముందుండాలని, డెవలప్మెంట్లో ముందుండాలని, ఇంత ఆర్థిక నిబద్ధం ఉన్నా కూడా చక్కటి కార్యక్రమాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కులగలన చేపట్టినాం. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అన్ని ఫలాలు, ప్రభుత్వ ఫలాలు అందాలు ఉద్దేశిస్తూ కులగలన కూడా చేపట్టడం జరిగింది. రిజర్వేషన్ లేకపోతా ఉన్నాం. ఎస్సీ బైఫరెక్షన్ చేయగలిగినాం. ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అధిగమించి ముందుకు పోతా ఉన్నాం. మా కోరికల్లా మీరు మేము కలిసి తెలంగాణని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి తెలంగాణకి. అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉంటుంది. ఈ డెక్కన్ ప్లాటోలో కష్టపడితే రాష్ట్రం ముందుకు పోతుంది. ఎవరో ఒకరిద్దరు కష్టపడితే పోదు. సమిష్టిగా కష్టపడాలి. మీరు మేమంతగా కష్టంలో భాగస్వాములు కావాలి. నిజమైన బంగారు తెలంగాణ వైపు అడుగులు ఉన్నాయంటే అందరం కష్టపడితే ముందుకు పోతుంది. ఉద్యోగుల విషయంలో మా ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ప్రణాళిక ఉంది. కారణం ఏంటంటే మీరు కూడా పరిపూర్ణంగా ప్రభుత్వంలో భాగస్వాములు నమ్మే వ్యక్తులు మేము కాబట్టి, మీరు మేము కలిసి ముందుకు పోతాం కాబట్టి మీకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వం యొక్క ఆశయం, ధ్యేయం.
ఇవాళ తహసీల్దార్లు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టరు, సిసిఎల్ఏ వీళ్ళందరి యొక్క సహకారంతో భూభారతి ముందుకు పోతా ఉంది. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, చాలా సమస్యలతో బీదవారి మీ దగ్గరకు వస్తారు. కొంచెం పేషెంట్ హీరింగ్ ఇస్తే సరిపోతుంది. వచ్చిన వాడిని పలకరించి, మీకు రోజు ఉంటుంది తాకిడి, ఇబ్బందులు ఉంటాయి, మాకే యాస్త వస్తుంది రోజు జనాన్ని కలిసి ఉన్నప్పటికీ కూడా కొద్ది ఓపికతో విని వాడిని సంధానించి పనిచేస్తే వాడు సంతోషంగా పోతాడు. మీరు ఇబ్బంది పెడితే ఆ అక్కసు మా మీద తీర్చుకుంటాడు. దయచేసి మీ కోరేదల్లో ఒకటే, పేషెంట్గా వచ్చిన వాడి సమస్య వినండి, వీలైనంత వరకు విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటే చేయండి. తిప్పకుండా వానికి పని చేస్తే వాడు హ్యాపీగా పోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలి. ఉద్యోగ భద్రత విషయంలో మహేష్ గారు చెప్తా ఉన్నారు, జీతాలు గవర్నమెంట్ ద్వారా చెల్లింపు కొరకు, అదేవిధంగా మహిళా ఎఫ్టీఎస్ల సమస్యలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ఇదివరకే 2-3 సార్లు చర్చలు జరిపారు. లచ్చిరెడ్డి గారు చెప్పడం జరిగింది, మహేష్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను అనుకుంటాను 10-15 రోజుల క్రితం అనుకుంటాను, నేను ముఖ్యమంత్రి అన్నప్పుడు మహేష్ గారు అక్కడికి వచ్చినారు. ఇదే కాగితం అనుకుంటాను ఆ రోజు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు నాకే చెప్పినారు, ఇదంతా చూడండి, ఇది సెటిల్ చేద్దామని. ఏ సమస్య ఉన్నా 2 యువకులు మీ చెంతన ఉన్నారు. ముఖ్యమంత్రితో కానీ రెవెన్యూ మినిస్టర్తో కానీ పనున్నప్పుడు తప్పకుండా మాట్లాడి వీలైనంత త్వరగా చేసే ప్రయత్నం చేస్తాం. మాకు కానీ ముఖ్యమంత్రికి కానీ మా ప్రభుత్వంలో మంత్రులకు కానీ భేషజాలు లేవు, పట్టింపులు అంతకన్నా లేవు. ఎప్పుడైనా ప్రజల కోసం ఒక మెట్టు దిగాలనుకున్నప్పుడు తక్షణమే దిగే అలవాటు ఉంది మాకు. మేము కుల సర్వే చేస్తే చేయనైతే అసలే చేయలే, 10 ఏళ్ళు అడికెక్కించిండు. చేసి శాస్త్రీయబద్ధంగా మీరు కూడా చాలా చోట్ల భాగం పంచుకొని ఉంటారు. చాలా మెట్రిక్లెస్గా సర్వే చేస్తే దీంట్లో లొసులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి చేయని వాడు. అసలు సర్వేలో పాల్గొనే వాళ్ళు దీని గురించి మాట్లాడినారు. మొన్న మేము క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నేను కూడా ప్రత్యేక అవంతికి పోయినాను. ఆ రోజు ముఖ్యమంత్రికి చెప్పాను, మిగిలిన 3.1%లో మనకు బేసిజాలొద్దు, మళ్ళొక్కసారి సర్వే చేయిద్దామంటే తక్షణమే ఒప్పుకున్నారు. కారణం ఏంటంటే ప్రజల సమస్య వచ్చినప్పుడు మనం బెట్టేయకూడదు. గతంలో ఆర్టీసీ సమ్మె చూసాం, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. కేవలం ఒక పాలకుడి యొక్క మొండితనం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఆఖరికి ఏం చేసాడు, అదే మాదిరిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. కానీ కాలయాపన చేసి తన పెట్టు కోసం, ధనమొండితనం కోసం, తన పౌరుషం కోసం ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రాణాలను పొట్టబెట్టుకున్న సంఘటన. ముఖ్యమంత్రికి ఆ అలవాటు ఉంటే రాష్ట్రం ముందుకు పోదు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు కొద్ది ఇబ్బందికరమైన ప్రజల కోసం ఒక మెట్టు తిరిగితే తప్పే కాదని నమ్మే వ్యక్తులు నా మొదటి వాడిని. ఆనాడు కేసీఆర్ గారు ఆర్టీసీ సమ్మె పరిష్కరించాల్సిన సమయంలో ఇచ్చింది ఎలాగ ఇచ్చాడు, మళ్ళీ పాలాభిషేకం చేసుకున్నారు. నాకు విచిత్రం ఏంటంటే గతంలో పాలాభిషేకాలు అలవాటు, మేమైతే బ్యాన్ చేసినాం. అయిన దానికి పోయిన దానికి అంటే 30 రోజులు మేము సతాయించి మీలో కొంతమంది ప్రాణాలు పోవడానికి కారకుడైన వ్యక్తికి ఆ ఒప్పుకోవాల్సిన సమస్యలు ఆ మొదటి వారంలో ఒప్పుకుంటే సమస్యలు తీరే పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా 40 రోజులు దాన్ని సాగదీసి ఒప్పుకుంటే మీరు పాలాభిషేకం చేస్తారు. ఆశ్చర్యం ఇది. అలవాటు పడిపోయింది. గత పాలకులు రాజాధికారం లాగా దొరల్లాగా పాలన చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు దొరల పాలన చెమరగీతం గాడి ప్రజల పక్షాన నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబెట్టినారు. ఇవాళ 10 ఏళ్ళు ఏం చేయలేనటువంటి పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అందుకే మేము విజ్ఞప్తి చేసేది, వాస్తవాలు చెప్పాలి. గత పాలకులకి ఇప్పటి పాలకుల మధ్య ఉన్న తేడా, వ్యత్యాసం చెప్పాలి. మాలో తప్పులు జరుగుతూ కూడా ఎత్తి చూపండి. మాకు అలవాటు ఉంది అది. మా ప్రభుత్వం కూడా ఎక్కడన్నా ఈ పుకార్లు షికార్లు నమ్మకండి దయచేసి. చాలా పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. రెవెన్యూలో మీరున్నారు, పుకార్లు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూలో ఒక కాగితం జరగాలి అంటే అది లిఖితపూర్వకంగా అధికంగా జరుగుతుంది, అంతేనా? ఎక్కడ కూడా మనం ఏదో ఏరాఫేరీ చేసి చేయడానికి ఛాన్స్ ఉండదు. రెవెన్యూలో ఎన్ని లోపాలు గత ప్రభుత్వం జరిగినా చూసాం. ఇక్కడ మా ప్రభుత్వంలో నిబద్ధతో చాలా జాగ్రత్తగా ముందుకు పోతుంది. అయినా కానీ అధికాంశం పోయిన వాళ్ళు అక్కస్తో మాట్లాడుతూ ఉంటారు. వాస్తవాలు సామాన్యుడికి తెలవాలి.
మా ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం కానీ బీద ప్రజానికి కోసం కానీ రైతుల కోసం కానీ కట్టుబడి ఉంది. 10 ఏళ్ళు వారు ఇచ్చిన రుణమాఫీ 25-30 కోట్లు దాటలే. మేము 9 మాసాల్లో 22,000 కోట్లు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది ఉంది. తేడా ఎంత ఉంది? ఆ వ్యత్యాసం గ్రహించుకోవాలి. రుణమాఫీ ఇస్తా ఉన్నాం, ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం ఇచ్చాం, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం, నెలకి 7,000, ప్రతి 6 నెలలకి 7,000 కోట్ల రూపాయలు మనం ఫ్రీ పవర్ కడతా ఉన్నాం వ్యవసాయదారులకి. అన్నీ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కొంచెం మంచి చెడు చేస్తుంది, కానీ మెజారిటీ చెడు పని చేస్తుంది కాబట్టి వాళ్ళని గద్దె దించినారు, మాకు అవకాశం ఇచ్చినారు. జాగ్రత్తగా పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రులకి ఒక నిర్దిష్టమైన పాలన ఉంది. ఈ 5 ఏళ్ళలో, మిగిలిన 4 ఏళ్ళలో మీరు మేమందరం కష్టపడి పనిచేసుకొని సువర్ణ తెలంగాణగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలి. మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఈ బాధ్యతని పూరించాలి. మీ సమస్యలు ఏది మా దృష్టికి వచ్చినా గాంధీ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, గాంధీ భవన్ తలుపు తట్టిన చాలా మందికి అసోసియేషన్స్ కానీ నిరుద్యోగులు కానీ అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేశాం. 317 కావచ్చు, 16G కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు. గ్రూప్ 1 ఎగ్జామ్లో చాలా అల్లరి చేశారు. 2012 తర్వాత గ్రూప్ 1 పెట్టిన పాపాన పోయిన ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలే. 2012 సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన గ్రూప్ 1 తర్వాత మళ్ళీ మొన్న మేమే దాదాపు 500 చిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చాం. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల్లో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. కానీ మీ సహకారం కావాలి. ఉద్యోగస్తులు ఉంటేనే ప్రభుత్వం. అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. మీ సమస్య ఏదున్నా గాంధీ భవన్ మీరు ఎప్పుడొచ్చినా సమస్య వినటానికి, తద్వారా ప్రభుత్వ పెద్దలకి ఆ సమస్య తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామనే మాట ఈ సమయం మనవి చేస్తూ, మరొకసారి ఏ సంస్థ ఏ అక్ష నాయకుడు కావాలి. సమర్థవంత నాయకుడు ఉన్నప్పుడు మీకు సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి. మీకు సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి లచ్చిరెడ్డి గారిని, మహేష్ గారిని, వారందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.